ఎవరేమనుకుంటే అవేం పట్టలా. హిజ్కియాకి డైరెక్ట్గా మందిరంలోకి వెళ్ళి చూయించాడు. అంతే. వాళ్ళు లెటర్ పంపించాడు, చూసుకో నువ్వే చదువుకో అని ఇచ్చాడు. ఏ సైన్యాన్ని చూసుకొని వాడు విర్రవీగాడో, ఏ సైన్యాన్ని చూసుకొని వాడు అతిశయపడ్డాడో, దేవుడు రాలా, దూతను పంపాడు. దేవుడు రాలా, దేవుడే దిగి రావడానికి అవసరం లేదు. దేవుడు రాలా, దూతను పంపాడు. వెళ్ళమ్మా వాడేందో కొంచెం నాకు ఛాలెంజ్ చేశాడు, కానీ అర్పాదు దేవతలతో, హమాతు దేవతలతో, జఫాగాళ్ళందరితో నన్ను జతగట్టాడు, కానీ కొద్దిగా వాడి సంగతి ఏందో కొంచెం తేల్చుకునొద్దు కానీ ఒక్కడికి వెళ్ళమ్మని దూతను పంపించాడు. వెళ్ళయ్యా అని. అష్షూరు వారి దండుపాళ్యంలోకి దిగి దూత ఒక రాత్రి తెల్లవారేసరికి 185,000 మందిని హతం చేశాడు. ఈ ఎదవ లెక్కేసుకోవడానికి కూడా ఛాన్స్ లేదు వీడికి. వాళ్ళందరినీ లెక్కేసుకోవాలన్నా లెక్కేలాగా వస్తాడు వీడు. ఏ సైన్యాన్ని చూసి విర్రవీగాడో అదే సైన్యం మీదికి వరదూసిన ఖడ్గం చేత పట్టుకొని దిగాడు దూత. ఒక్క రాత్రి తెల్లవారేసరికి అది ఒక చేతిలో ఖడ్గం. చూడండి ఎలాంటి అనుభవం అంటే, అవసరం లేదు ఆయన, పర్లేదు, వాళ్ళకి తెలుసులే. ఇదంతా హిజ్కియా డైరెక్ట్గా పోయి ఫైట్ చేయటం వల్ల జరిగిందా, లేకపోతే యుద్ధ సన్నాహాలు వేరే విధంగా ప్లాన్ చేయటం వల్ల జరిగిందా? నో, చూపించాడు అంతే. దేవుణ్ణి చూడనిచ్చాడు. దేవునికి తీసుకెళ్ళి అంటించడమే మన పని. తర్వాత సంగతి ఆయన చూసుకుంటాడు. సైన్యాన్ని చూసి మిడిసిపడ్డాడు కదా, అందుకని ఆ సైన్యాధిపతి మిడిసిపడ్డందుకు దేవుడు తన సైన్యాధిపతిని పంపించాడు. ఇంకేం లేదు, వీడి సైన్యమే లేదు, ఇక అయిపోయింది. తెల్లాడు పరార్. ఏం జరిగిందో అర్థం కావటం లేదు. తెగులు సోకి చచ్చినట్టు చచ్చిపోయారు ఎక్కడోళ్ళు అక్కడ, కుప్పలుగా. శవాలు లెక్కేయడానికి కూడా ఛాన్స్ లేకుండా అయిపోయింది.